ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఆత్మీయ కథలు. ఒకరోజు ఒక చిన్న బాబు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారిని బ్రతిమిలాడుచున్నాడు. ఏమనంటే, ప్రభువా ప్లీజ్ ప్రభువా, నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళి ప్రభువా, ఒక్కసారి పరలోక రాజ్యం తీసుకెళ్ళి ప్రభువా, నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ఒకసారి పరలోక రాజ్యం నన్ను తీసుకెళ్ళి ప్రభువా అని పిల్లవాడు బ్రతిమిలాడుచున్నాడు. ఆ పిల్లవాడు బ్రతిమిలాడుచుండగా ప్రభువుకి ఇష్టమయ్యి ఆ పిల్లవాడి చేయి పట్టుకొని, సరే బిడ్డ రా, పరలోక రాజ్యం నీకు చూపించి తీసుకొని వస్తాను అని చెప్పి ఆ చిన్న బిడ్డ చేయి పట్టుకొని ప్రభువారు తీసుకొని వెళ్ళి పరలోక రాజ్యం మొత్తం చూపిస్తున్నారు. అయితే అక్కడున్న వింతలు, అక్కడున్న చెట్లు, అక్కడున్న మంచి మంచి విషయాలు, మంచి మంచి బిల్డింగ్స్, అక్కడున్న దారులు అవన్నీ చూపిస్తున్నారు. అక్కడున్న జీవవృక్ష ఫలము, అక్కడున్న సరస్సులు, మంచిగా అన్నీ చూపిస్తున్నారు. అన్నీ చూపిస్తున్నప్పుడు ఆ పిల్లవాడికి ఒక ఆశ కలిగింది. ఏమని అంటే, పరలోకంలో నుండి భూలోకంలో ఉన్న వారందరినీ ఒకసారి చూడాలి అని ఆశపడ్డాడు. అప్పుడు ఆ పిల్లవాడు యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగాడు, ప్రభువా ప్లీజ్ ప్రభువా, మనం ఇక్కడి నుంచి ఒక్కసారి పరలోక రాజ్యంలో నా ఫ్రెండ్స్, మా అమ్మ నాన్న, మా బంధుమిత్రులు, మా ప్రాంతపు వారందరినీ ఒకసారి చూడాలనుకుంటున్నా ప్రభువా, ఒకసారి చూపించు ప్రభువా, ఇక్కడి నుంచి ఒకసారి చూద్దాం ప్రభువా, ఎలా ఉంటుందో నేను చూస్తాను ప్రభువా అని బ్రతిమలాడుచున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దానికి ఒప్పుకొని, సరే చూద్దాం చూడు అని చెప్పి అక్కడి నుంచి పరలోకం నుండి భూలోకంలో ఏమి జరుగుతుందో దేవుడు ఆ బాబుకి చూపిస్తున్నారు. అయితే ఆ రోజు ఆదివారం కాబట్టి అందరూ చర్చికి బయలుదేరుతున్నారు. కొంతమంది చర్చికి వెళ్తూ, కొంతమంది దేవుణ్ణి ఆరాధిస్తూ వీళ్ళందరినీ చూస్తున్నాడు. ఒక చర్చికి అనేక మంది జనాలు వెళ్ళడం చూశాడు. ఆ చర్చిలో అందరూ, కొంతమంది కోయర్ వారు పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు వాయిస్తున్నారు. పాస్టర్ గారు చెప్పింది విని దాని ప్రకారం బైబిల్ ప్రత్యుత్తరములుగా చదువుతున్నారు. అన్ని పైనుంచి పరలోకం నుంచి ఆ బాబు చూస్తున్నాడు. కానీ ఆ బాబుకు కలిగిన వింత అనుభవం ఏంటంటే, అందరినీ చూస్తున్నాడు. పాటలు పాడే వాళ్ళని, ఆరాధించే వారిని, వాయిద్యాలు వాయించే వారిని అందరినీ చూస్తున్నాడు. కానీ ఆ పిల్లవాడికి ఒక విషయం అర్థం కావట్లా. దాని గురించి ప్రభువారిని అడిగాడు, ప్రభువా, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు, ప్రత్యుత్తరములుగా బైబిల్ తీసి చదివే వాళ్ళు బైబిల్ తీసి చదువుచున్నారు, పాస్టర్ గారు బోధించుచున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంతా బాగానే కనపడుతుంది, కానీ నాకు మాత్రం ఏమీ వినపడట్లేదు. ఎందుకని ప్రభువా, వారు చెప్పేది, వారు వాయించేది, వారు చదివేది నాకు ఎందుకని వినపడట్లా? నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి, కానీ అన్నీ ఇక్కడి నుంచి చాలా దూరం ఉంది కదా భూలోకం, నాకు అన్నీ బాగానే కనపడుతున్నాయి, కానీ నాకు వినపడట్లేదు, ఎందుకని ప్రభువా అని ఆ పిల్లోడు చాలా ఆసక్తిగా ప్రభువారిని అడిగాడు. అందుకు ప్రభువారు జవాబిచ్చారు, ఆ ప్రజలు నన్ను కేవలం నోటితోనే ఆరాధిస్తున్నారు, వారు తమ హృదయంతో నన్ను ఆరాధించటలేదు. వారు హృదయంతో ఆరాధిస్తేనే గాని మనకు వినపడదు, నీకే కాదు నాకు కూడా వినపడటం లేదు అని ప్రభువారు సమాధానం ఇచ్చారు. అయితే మనం ఆరాధన ఎలా చేస్తున్నాం? ప్రభువు చెప్పినట్లు మనం చేస్తున్నామా? హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం చూస్తే, వారు నోటితో ఎంత ప్రేమ కనపరచుదురు, కానీ వారి హృదయము లాభము ఆపేక్షించుచున్నది. అందుకే ప్రభు మనల్ని ఈ విధంగా హెచ్చరిస్తున్నారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది, వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాం. కాబట్టి మనం ఆరాధించేటప్పుడు కేవలం పెదవులతో కాక హృదయముతో దేవుణ్ణి ఆరాధించెదము. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూస్తే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మరి మనం దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం? కొంతమంది
మనం చర్చికి వెళ్తేనే ఎక్కువ దేవుడు తన సన్నిధికి రమ్మని పిలుస్తున్నారు. పాస్టర్ గారు ఒకసారి రాయ అని చెప్తున్నారు. మన తోటి విశ్వాసులు ఒకసారి రండి, మా చర్చికి రండి అని బ్రతిమలాడుతున్నారు. కాబట్టి కొంతమంది చర్చికి వెళ్తున్నారు. కొంతమంది ఉద్దేశము చర్చికి వెళ్తేనే ఎక్కువ అనుకుంటున్నారు. కొంతమంది బైబిల్ చదివితేనే ఎక్కువ అనుకుంటున్నారు. కొంతమంది మంచిగా జీవిస్తే చాలు అని అనుకుంటున్నారు. కానీ క్రీస్తును పోలి జీవిద్దామని ఎవరూ అనుకోవటల్లా. కాబట్టి అలా అనుకోని వారందరి యొక్క శబ్దము పరలోకంలో వినపడటంలా. కాబట్టి మనం ఎప్పుడైతే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తామో అప్పుడే మన హృదయంలో నుంచి శబ్దము ప్రభువుకు వినపడుతుంది. కాబట్టి మాటలతో కాదు, ప్రవర్తనతోనూ, నోటి ధ్వనితో కాదు, హృదయ ధ్వనితో దేవుణ్ణి ఆరాధించగలిగితే మనము ఇక్కడ మౌనముగా ఆరాధిస్తున్నప్పటికీ పరలోకంలో గొప్ప శబ్దముగా ఆరాధించగలము. కాబట్టి మనమందరము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని ప్రభువు ఆశపడుతున్నారు. కాబట్టి అది మానవులకు మంచిది. కాబట్టి మనము దేవుని ఆరాధించినప్పుడు పెదవులతో కాదు కానీ హృదయముతోనే ఆరాధించుదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.